ఏదైతే మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. నేను 2024లో చూశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం, మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీకు అండగా ఉంటాను. ఏ అభ్యర్థిని కాదు, కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపించాలని నేను పిలిపించాను. 100% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మేము కలిసాం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈలో మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు. కూటమి గెలవాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు 100% పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తున్నా. అదే మరిగా బీజేపీ పురంధేశ్వరి గారు కానీ అదే మరి పార్టీ కానీ ఒక పిలిపిస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేశారు. 3 పార్టీలు కలిసి పనిచేశాం, సమైక్యంగా పనిచేశాం. ఈరోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తూ ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, అన్నిటికీ పోను కానీ అమరావతి శ్మశానం అని మాట్లాడారు. 3 రాజధానులు మాటలు చెప్పి 3 ముక్కలాటాడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని చాలా అసాధ్యమైన పని, 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్గా చేయడానికి, సుజావుగా చేయడానికి దోహదం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను 72% పనులు పూర్తి అయినాయి. డయాఫామ్ వాల్ అయితే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళకు గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం. 2 సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు, 2 సీజన్లో పూర్తి చేశాం. అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే ఆ ప్రభుత్వం కానీ కంటిన్యూ అయి ఉంటే 2020కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం. ఈరోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని. ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను. ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను. పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ని కలిసి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాను. అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం. దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి 12,150 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ని సుజావుగా ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేశారు. ఇవన్నీ కూడా మొదటి 3-4 నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల, కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.